ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వంచే సబ్సిడీపై బియ్యం కేంద్రం ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి. పెరుగుతున్న ధరలలో నియంత్రణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే. పట్టణంలో సింగ్ నగర్ వద్ద అసంపూర్తిగా రోడ్డు, ఇబ్బందులు పడుతున్న స్థానికులు, రోడ్డు నిర్మాణం చేయాలంటున్న ప్రజలు. మద్దిరాల జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశానికి గడువు పొడిగింపు. ఈ నెల 7 వరకు అవకాశం. పసుమర్రు అన్నంబొట్ల వారి పాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఆపడం లేదని బస్సును అడ్డగించిన స్థానికులు బస్సు ఆపే వరకు ధర్నా చేస్తామని హెచ్చరిక. చిలకలూరిపేట నుంచి మంగళగిరి ఎయిమ్స్ వరకు బస్సు సర్వీస్ నడపాలి. అధికారులను కోరుతున్న జనం. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు మరియు గుర్తించిన రైస్ మిల్లుల ద్వారా ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిలకలూరిపేట రైతు బజార్లో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్ను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా వినియోగదారులు నేరుగా నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రజలు ఈ ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్టీముడు 52, రాబియ్యం 50. రైట్. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆదేశాల మేరకు బియ్యం ధరలు నియంత్రించేటువంటి దాంట్లో భాగంగా సామాన్యుడికి బియ్యం అందుబాటులో ఉండాలి. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, ప్రజలు భయాందోళనలో ఉన్నారు కాబట్టి బియ్యం ధరలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. దానిలో భాగంగానే ఈరోజు 115 రైతు బజార్లలో 500 రైస్ మిల్లుల దగ్గర స్టీమ్డ్ రైసు 62 రూపాయలు ఉన్నటువంటిది 52 రూపాయలకి, రా రైసు 58 రూపాయలు ఉన్నటువంటిది 50 రూపాయలకు అందుబాటులో ప్రజలకు ఉంచడం జరుగుతూ ఉంది. దానికి తోడు వైట్ కార్డు ఉన్నటువంటి అందరికీ 10 కేజీల చొప్పున ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,30,00,000 దాదాపు వైట్ కార్డ్స్ ఉన్నాయి. అందరికి కూడా 10 కేజీల చొప్పున అటు రైస్ మిల్లో కానీ ఇటు రైతు బజార్లో కానీ బియ్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ధరలు అదుపులో ఉంచడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనికి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పంట తగ్గిపోతుంది, ధరలు పెరుగుతాయి, 30 రూపాయలు పెరుగుతాయి, 40 రూపాయలు పెరుగుతాయి కేజీకి అనేటువంటి ఆందోళన ఉంది. ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఆగస్టు 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వలన ధరలు ఇప్పటికే తగ్గినాయి. 12 రూపాయలు ఉన్నటువంటిది ఈరోజు 4 రూపాయలు తగ్గిందని చెప్తున్నారు. అంటే 8 రూపాయలు బయట మార్కెట్ ఎక్కువ ఉంది. అది నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వలన రాష్ట్రంలో ఉన్న
రైస్ వాడేటువంటి వాడకందారులందరికీ ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా నియంత్రణ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. యుద్ధం ప్రభావం కావచ్చు, వేరే విధంగా కారణాలు చూపెట్టి నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్లో పెరుగుతాయనేటువంటి దానిలో భాగంగానే నిత్యావసర వస్తువుల ధరలను కూడా అదుపు చేసేటువంటి దానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో బియ్యం తగ్గించుకుంటే గ్రాసరీస్ మొత్తం ఇస్తున్నారు, ఇతర వంటకానికి కావాల్సినవి అన్నీ కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు పేదవానికి ఏది మేలు జరుగుతుంది, పేదవారు కోరుకుంటున్నదేంటి, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నది ఏమిటి, దానికి తగినటువంటి నిర్ణయాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు ఏది మంచి చేసినా అది నేనే చేశానని చెప్పుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. మాజీ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుంటే ప్రధానమంత్రి అంత వైభవంగా అల్లూరి సీతారామరాజు ఏఎస్ఆర్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ప్రారంభిస్తే గత 3 రోజులు 4 రోజుల నుంచి ఆ పార్టీ కానీ ఆ నాయకుడు కానీ సోషల్ మీడియాలో కానీ మీడియా ద్వారా కానీ మొత్తం మేమే చేశామని చెప్పుకోవడానికే తాపత్రయపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏది చంద్రబాబు గారు ప్రతిష్టాత్మకమైనటువంటిది జాతికి అంకితం చేసినా ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా అలవాటు అయిపోయింది. ఆ పార్టీకి సిగ్గు లేదు, ఏం లేదు. క్రెడిట్ చోరీ చంద్రబాబు గారిని చెప్పడానికి కూడా సిగ్గుపడాలండి. చేస్తున్నదేమో వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అవినీతి డబ్బులు పోగేశాడు కాబట్టి ఆ డబ్బులను ఖర్చు పెడుతూ సోషల్ మీడియా ద్వారా అవినీతి పత్రిక ద్వారా క్రెడిట్ చోరీ చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు చేసే మంచి పనులను ఓర్చుకోలేక, ప్రజలకు మంచి జరుగుతున్న దాన్ని తట్టుకోలేక దుష్ప్రచారం చేయటంతో పాటు నేనున్నప్పుడే ఇవన్నీ చేశాను, అన్ని కోర్టుకు పోయి నేనే కేసులన్నీ క్లియర్ చేయించానని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మిమ్మల్ని, మీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని. చంద్రబాబు గారి కష్టం ప్రజలకు అర్థమవుతూ ఉంది, లోకేష్ బాబు కష్టం ప్రజలకు అర్థమవుతూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కష్టం ప్రజలకు అర్థమవుతూ ఉంది, మోడీ గారి సహకారం రాష్ట్ర ప్రజలకు తెలుస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు కూడా సిగ్గు లేదని మాట్లాడుతుంటే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి భోగాపురం నేనే చేశానని ఇంకా అబద్ధాలు అసత్యాలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సిగ్గులేని పార్టీ, అది సిగ్గులేని నాయకుడు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేస్తారు, ఎవరు ప్రారంభిస్తే వారికి క్రెడిట్ వస్తుంది. చంద్రబాబు గారు దీన్ని ప్రారంభించారు, చంద్రబాబు గారికి వస్తుంది క్రెడిట్. నువ్వేమీ చేయకుండా విధ్వంసం చేసి ఈరోజు జరుగుతున్న మంచి అంతా నాదేనని చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. ఇప్పటికైనా పద్ధతులు మానుకొని ఆ క్రెడిట్ చోరీ పదం, మీరు ఆ క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి దురాలోచన కూడా మానుకొని జరుగుతున్న మంచిని ఉత్తరాంధ్ర ప్రజలకు అది అభివృద్ధిలో భాగస్వాములు అవుతాము. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మాకు పెట్టుబడులు వస్తాయి, మా ఉత్తరాంధ్ర కళ్ళకి సాకారం అవుతుందని వాళ్ళ ఆశలు ఆలోచనలు ఉంటే దాన్ని ఎంతసేపటిగా ఆ క్రెడిట్ నాకే రావాలని తాపత్రయపడటం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం. ఏది ఏమైనా చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం వేగంగా పరిగెడుతూ ఉంది. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ దేశానికే ఒక రోల్ మోడల్ ఆంధ్రప్రదేశ్. అది మోడీ గారు కూడా చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని కూడా అభినందించడం కూడా జరుగుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ను చూసి మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా దీని గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పెట్టుబడులు కానీ, పెరుగుతున్న ఆదాయం కానీ, ఇది దేశ జీడిపికి కూడా గర్వపడేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది.
అందుకనే ప్రధానమంత్రి మోడీ గారు కూడా చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని అభినందించడం కూడా జరుగుతూ ఉంది. ఇది తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు, అసత్యాలు చెప్పి ప్రజల దగ్గర ఏదో మెప్పు పొందాలనే దురాలోచన ఇప్పటికైనా మానుకోవాలని కోరుతా ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని సింగనగర్ నుంచి 52 ఎకరాల టిట్కో గృహాలకు వెళ్లే ప్రధాన రహదారిని సింగనగర్ వద్ద నెల రోజుల క్రితం తవ్వి పగలగొట్టినప్పటికీ ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు వందలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా దెబ్బతిన్న రహదారి కారణంగా వాహనదారులు, పాదాచారులు తీవ్ర అస్వస్థలు పడుతున్నారు. ఈ రహదారి ద్వారా టిట్కో గృహాల నివాసితులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర సేవల వాహనాలు కూడా నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రోడ్డును తవ్విన తర్వాత తిరిగి పూడ్చుకోవడంతో భారీ గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి చేయకుండా నెల రోజులుగా నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత శాఖ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, ప్రజల ఇబ్బందులను పట్టించుకునే పరిస్థితి కనిపించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజు చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రయాణిస్తున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందన్న భయంతో ప్రయాణించాల్సి వస్తుందని వారు చెప్తున్నారు. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆటోలు, ఇతర వాహనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి యుద్ధ ప్రతిపాదికన రహదారి మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని టిట్కో గృహాల నివాసితులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిలకలూరుపేట మండలం మద్దిరాల నవోదయ పాఠశాలలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రస్తుతం 5వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామ సమీపంలో దంపతులపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆటోను అడ్డగించి కొందరు దుండగులు భార్యాభర్తలపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం పసుమర్రు గ్రామానికి చెందిన షర్మిల, ఆమె భర్త ప్రయాణిస్తున్న ఆటోను కొందరు వ్యక్తులు మార్గమధ్యంలో అడ్డగించారు. ఈ క్రమంలో జరిగిన వివాదం దాడులకు దారితీసింది. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన భార్యాభర్తలను వెంటనే చికిత్స నిమిత్తం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధిత మహిళ షర్మిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పసుమర్రుకు చెందిన షేక్ జాఫర్ సాదిక్ తో పాటు మరికొంతమందిపై చిలకలూరుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ పల్నాడు జిల్లా మేనేజర్ షికాకొల్లి ఫణికుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక చీరాల రోడ్లోని బాపూజీ వృద్ధాశ్రమంలో ఆదివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు బ్యూరో ప్రతినిధి షేక్ అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ జిల్లాలోని విలేకరులకు ప్రోత్సాహం అందిస్తూ విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా మేనేజర్ ఫణికుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఫణికుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట, నాదెండ్ల, ఎడ్లపాడు ప్రాంతాల రిపోర్టర్లు మురికిపుడి ప్రసాద్, వెంకట్రావు, నాగచౌదరి పాల్గొని ఫణికుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఫణికుమార్ కు హృదయపూర్వక ఆశీర్వాదాలు అందజేశారు. భాష్యం విద్యా సంస్థల అధినేత నూతన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణకు గుంటూరులో ఘన సన్మానం నిర్వహించారు. నగరంలోని వి కన్వెన్షన్స్ లో సామినేని కోటేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు మిత్రమండలి, వైబీరావు మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభకు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయల సభలో పాల్గొని నూతన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన భాష్యం రామకృష్ణకు పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యారంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలు, సమాజ అభివృద్ధికి చేసిన కృషి దేశ అత్యున్నత సభలోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు భాష్యం రామకృష్ణ సేవలను కొనియాడుతూ రాజ్యసభ సభ్యునిగా ఆయన విజయవంతంగా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరుపేట, పసుమర్రు, అన్నంబొట్ల వారి పాలెం మధ్య బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని ఆరోపిస్తూ సోమవారం స్థానికులు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో అక్కడికి వచ్చిన బస్సును అడ్డుకుని కొంతసేపు నిలిపివేశారు. గ్రామంలో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం బస్సు సౌకర్యంపై ఆధారపడుతున్నప్పటికీ పసుమూరు బస్టాండ్ వద్ద బస్సులు ఆపకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు సమాచారం. గంట పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ కు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రముఖులు, ప్రజలు ప్రభుత్వాన్ని, ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని 3 మండలాల ప్రజలు వైద్యం కోసం ఎయిమ్స్ కు వెళ్లేందుకు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరుపేట నుంచి మంగళగిరి ఎయిమ్స్ కు నేరుగా బస్సు లేకపోవడంతో ప్రయాణికులు ముందుగా గుంటూరు చేరుకొని అక్కడి నుంచి మరో బస్సులో మంగళగిరి వెళ్లి అనంతరం ఎయిమ్స్ కు చేరుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో సమయం, డబ్బు రెండూ అధికంగా ఖర్చవుతుండటంతో పాటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పెద్ద శస్త్రచికిత్సలు, ప్రత్యేక వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్ కు వెళ్లే వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు బస్సులు మారుతూ ప్రయాణించడం వల్ల మరింత ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు ఎక్కువగా ఎయిమ్స్ సేవలను వినియోగిస్తున్నందున వారికి సులభమైన రవాణా సౌకర్యం కల్పించడం అత్యవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిలకలూరుపేట నుంచి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో కనీసం 2 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలుకొస్తే నియోజకవర్గ ప్రజలకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు సమయం ఆదా కావడం, వైద్య సేవలను సకాలంలో పొందడం సులభమవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ఈ అంశాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. చిలకలూరుపేట పట్టణం మందినగర్లో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య షేక్ మస్తాన్ బి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో భర్త షేక్ నాగూర్ వలి 30 సంవత్సరాలు తన నివాసంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానికుల సహాయంతో కిందికి దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించగా స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న చిలకలూరుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి మృతికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు, నరసరావుపేట బీజేపీ నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు మరియు గుర్తించిన రైస్ మిల్లుల ద్వారా ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం వినుకొండలో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్ను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా వినియోగదారులు నేరుగా నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రజలు ఈ ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని మెప్మా విభాగంలో జరిగిన స్కామ్పై విచారణ వేగవంతమైంది. సుమారు నెలన్నర క్రితం ఈ అవినీతి వ్యవహారంపై స్థానిక నాయకులు నేరుగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. పారదర్శక విచారణ కోసం జిల్లా మెప్మా పీడీని మార్చడంతో పాటు చిలకలూరుపేట మెప్మా విభాగంలో పలువురు సిబ్బందిని కూడా హుటాహుటిన బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఎంక్వైరీ ప్రారంభమైంది. అధికారుల బదిలీలు, విచారణ వేగవంతం కావడంతో స్కామ్ కు పాల్పడిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో ఈరోజు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, తల్లి మరియు శిశు ఆరోగ్యం అంశంపై బాలింతల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలింతలకు ప్రసవ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుకు సరైన పోషకాహారం, టీకాల అవసరం, వ్యక్తిగత పరిశుభ్రత, తల్లి శిశు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన సూచనలపై అవగాహన కల్పించారు.
అనంతరం బాలికలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేసి వారి ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ భవానీ గారు సమాజంలో తల్లి మరియు శిశు ఆరోగ్య పరిరక్షణకు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. సమాజంలోని ప్రతి వర్గానికి చేరువై ఆరోగ్య అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షులు బోడి రామసుబ్బారావు, కార్యదర్శి మానం శ్రీనివాసరావు, పానకాల రాంబాబు, బ్రహ్మానందం, కొళ్ల సాంబశివరావు, పూర్వాధ్యక్షులు గల్లా సాంబశివరావు, షేక్ రషీద్, ఎస్కే మహమ్మద్ రఫీ, కృష్ణా భాస్కర్ తో పాటు పలువురు రోటరీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ ఆరోగ్య అభివృద్ధి కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట భవిష్యత్తులో మరిన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి వారు ఎంతో సేవాభావంతో ఇక్కడ ఉన్నటువంటి బాలింతలకు పండ్లు వగైరా ఇక్కడ బాలింతలకు అందజేయడం జరిగింది. వారి స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి మేము ప్రత్యేకంగా సేవ చేస్తాం. నరసరావుపేటలోని రావిపాడు రోడ్లో ఉన్న వాగ్దేవి డిగ్రీ కళాశాల అటానమస్ లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. అన్ని గ్రూపుల్లో కలిపి 88.9% ఉత్తీర్ణత నమోదైందని కళాశాల ప్రిన్సిపల్ కె రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పి మనీషా కుమారి 700 మార్కులు గాను 671, 95.86% మార్కులతో మొదటి స్థానం, ఎస్కే మున్నీసా 664, 94.86% మార్కులతో రెండో స్థానం, కె వెంకట భవాని 656, 93.71% మార్కులతో మూడో స్థానం సాధించారు. బీఎస్సీ హానర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఐ ప్రసన్న చంద్రిక 669, 95.57% మార్కులతో మొదటి స్థానం, కె చంద్రవర్షిణి 661, 94.43% మార్కులతో రెండో స్థానం, పి యమున 660, 94.29% మార్కులతో మూడో స్థానం పొందారు. బీసీఏ హానర్స్ కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో ఎస్కే రుక్సానా 651, 93% మార్కులతో మొదటి స్థానం, జి శ్రీలక్ష్మి 642, 91.71% మార్కులతో రెండో స్థానం, టి శివలీల 640, 91.43% మార్కులతో మూడో స్థానం సాధించారు. బీకామ్ హానర్స్ కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో టి తేజస్విని 650 మార్కులకు గాను 614, 94.46% మార్కులతో మొదటి స్థానం, కె బాల పద్మవర్షిత 606, 93.23% మార్కులతో రెండో స్థానం, డి సౌజన్య 605, 93.08 మార్కులతో మూడో స్థానం పొందారు. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కంప్యూటర్లో 100కు 100, ఇంగ్లీష్లో 95కు, కామర్స్లో 98 మార్కులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు, డైరెక్టర్లు ఓగురి నాగేశ్వరరావు, మధుర కోటేశ్వరరావు, సుధా, సురేష్ బాబు, పాషం కృష్ణారావు, ఎస్కేపల్లి కృష్ణకిషోర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎన్ గాయత్రీదేవి పాల్గొన్నారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రి వారి సేవలు చిలకలూరిపేటలో కూడా విస్తరింపచేస్తున్నట్లు ఆ ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రాండ్ శ్రీపాదంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. అత్యాధునిక రోబోటిక్ సర్జరీతో చికిత్స ఉంటుందన్నారు. అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ లను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్ శ్రీపతి, తిమోతి తదితరులు ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తారు అనేది మీకు ఒకసారి విషయం క్లుప్తంగా చెప్తాను. సో సర్జికల్ గ్యాస్ట్రాంట్రైటిస్ అంటే అన్నవాహిక మింగలేకపోవడము, పొట్ట, చిన్న పేగు, పెద్ద పేగు ఇవే కాకుండా దానికి సంబంధించిన గ్రంథులు లైక్ లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్లో వచ్చే సమస్యలు, క్రోమగ్రంథి వాపు, లేకపోతే క్యాన్సర్స్ ఇవన్నింటినీ ట్రీట్ చేయడం. అండ్ ఆల్సో ఇప్పుడు హెర్నియాస్ అండ్ బెరియాట్రిక్ లైక్ ఇప్పుడు ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దానికి శస్త్రచికిత్స చేయడం, ఇవన్నీ కూడా సర్జికల్ గ్యాస్ట్రాంట్రైటిస్ చేస్తాం అంటే నేను చేస్తాను. సో రీసెంట్గా మారుతున్న డైట్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఏమంటారు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ వీటన్నిటి వల్ల చాలా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఇవన్నీ ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్కి యూజువల్లీ ఓపెన్ సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాం. దానికి చాలా లేట్. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.